తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. దేవరా తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 1st వీక్ నుంచి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమాపై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఆ తర్వాత కోలీవుడ్ దర్శకులు వెట్రిమారన్, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి స్టార్ డైరెక్టర్స్ ఎన్టీఆర్ తో లైన్ లో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఇద్దరితోనూ ఎన్టీఆర్ సినిమాలుండే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ మరో బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈసారి ఎన్టీఆర్ తోనే సోలోగా సినిమా ప్లాన్ చేస్తున్నారట వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. వార్ 2లో హృతిక్ రోషన్ కంటే ఎన్టీఆర్ రోల్ మరింత బలంగా ఉండబోతుందట. ఎన్టీఆర్ పై వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పీక్స్ లో ఉంటుందట. దీంతో అదే రోల్ తో మరో సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నారట అయాన్ ముఖర్జీ. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నట్టుగా బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ మరో బాలీవుడ్ సినిమా కమిట్ అయినట్టే. అయితే అది వార్ 2 రిజల్ట్ పై డిపెండ్ అయి ఉంటుందని చెప్పాలి. వార్ 2 హిట్ అయితేనే మరోసారి అయాన్ ముఖర్జీకి ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. కాబట్టి వార్ 2 రిలీజ్ అయ్యే వరకు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వార్తలన్నీ రూమర్స్ గానే ఉండబోతున్నాయి. కానీ వార్ 2 మాత్రం 1000 కోట్ల సినిమా అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి వార్ 2 ఎలా ఉంటుందో చూడాలి.